తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మేము వింటుండగా మీ యొక్క పరలోకపు స్వరమును దేవా, మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ దాసుని మీరు ఎత్తి పట్టుకుని దేవా, మీ బోరగా శబ్దముగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా స్తుతించుంటుండగా మా మధ్యలో సంచరిస్తున్న దేవా, వాక్యము ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని, కృప చూపమని, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి శ్రేష్టమైన కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నిలిచిన నేను అల్పుడను ఐగుడను కానీ మీ లేఖనాలు ఎంతో శ్రేష్టమైనవి. మా అందరితో మాట్లాడి నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మాకు కావలసిన జీవాహారము మాకు దయచేయమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన ఒక అంశాన్ని మొదటి భాగంగా ధ్యానించాం. దేవుని ఎరగని వారు ఎవరు అంటే మనము ఏమని జవాబు చెప్తామంటే అన్యులు లేదా సంఘం వెలుపట ఉండేటువంటి వారు అని మనం అంటాం. కానీ కొంతమంది గురించి నేను ఉదయకాలం మరి జ్ఞాపకం చేశా. అందులో ఏలీ కుమారులను దేవుడు యెహోవాను ఎరగని వారు అనే మాట అక్కడ రాయబడింది. ఒక దైవ సేవకుని కుమారులు, కానీ వారిని దేవుని లేఖనము ఏమని తెలియజేస్తుంది వారి గురించి అంటే వారు దేవుని ఎరగని వారు అని తెలియజేస్తుంది. బాగా విని అర్థం చేసుకోవాలి. ఇంకొక చోట బాలుడైన సమూయేలు బాగానే దేవుని మందిరంలో సమర్పించబడ్డాడు, పరిచర్య చేస్తున్నాడు, దైవ సేవకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు లేచి వెళ్తున్నాడు. అయితే దేవుని స్వరము గుర్తుపట్టనందున సమూయేలు గురించి లేఖనం ఏం చెప్తుందంటే అప్పటికి సమూయేలు యెహోవాను ఎరగకుండెను గనుక అనుంది. అంటే ఒక వ్యక్తి దైవ సేవకునికి పుట్టినంత మాత్రాన దేవుని ఎరిగిన వాడు అని చెప్పబడలేదు. ఒక వ్యక్తి సమర్పించుకొని సేవ చేస్తున్నంత మాత్రాన దేవుని ఎరిగిన వాడు అని చెప్పబడలేదు. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను పొంది దేవునిని తెలుసుకొని వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉంటామో అప్పుడు మనం దేవుని ఎరిగిన వారమని వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. ఒక క్రైస్తవురాలిగా, ఒక క్రైస్తవుడిగా దేవుని మందిరంలో వచ్చి కూర్చొని గడుపుట ద్వారా, లేదా ఒక క్రైస్తవ పేరును పెట్టుకొనుట ద్వారా, ఒక క్రైస్తవ కుటుంబములో పుట్టుట ద్వారా, ఒక క్రైస్తవ మరి వ్యవహారాలను మరి నెరవేర్చుట ద్వారా నీవు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి అవ్వవు. కానీ నిజముగా దేవుణ్ణి ఎరగాలంటే దేవునితో ఒక పర్సనల్ ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి నేను మొదటి భాగంగా నేను తెలియజేశా. ఇప్పుడు ఈ ప్రాముఖ్యమైన భాగంలో దయచేసి గమనించండి. కొంతమంది దేవుణ్ణి ఎరగని స్థితిలో ఎంతవరకు కొనసాగుతారు? ఇక్కడ మీరందరూ కూర్చుని ఉన్నారు, మీరందరూ దేవుణ్ణి ఎరుగుదుము అనే చెప్తారు. కానీ మీలో ఎవరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అది ఏ విధంగా తీర్పు తీర్చబడుతుందో ఎవరు కూడా ఊహించలేరు. ఆ విషయాన్ని గమనించండి. ఇందాక చదివిన లేఖన భాగాన్ని ఒకసారి గమనించి మనం వెంటనే వాక్యంలోకి వెళ్దాం. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగక పోయారు. సరే పోనీ అప్పుడు ఎరగడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇంకా అప్పటికే నోవహు ఓడ తలుపులు మూసివేయబడ్డాయి. అప్పటికే వారి రక్షణ ప్రణాళిక అంతమైపోయింది. వారు బ్రతకడానికి కానీ వారు మళ్ళీ బయటపడడానికి కానీ వారికి అవకాశము లేదు. మరి అప్పుడు తెలుసుకొని ఏం లాభం? ఒక పెద్దలు ఒక సామెత చెప్పేవారు, చేతులంతా కాలిన తర్వాత ఆకులను పట్టుకుంటారని.
దయచేసి అప్పట్లో ఆయింట్మెంట్లు అవి లేవులు కాబట్టి వాళ్ళు అలా చెప్పారు. అంటే మరి మెడిసిన్ తీసుకుంటారు చేతులన్నీ గాలిన తర్వాత అని వారి ఉద్దేశం. చాలామంది రక్షణ సువార్త వినిపించబడుతున్నప్పుడు, రక్షణ ప్రణాళిక దేవుడు బయలుపరుస్తున్నప్పుడు అందరికీ కూడా ఈ సువార్త అందుబాటులో ఉన్నప్పుడు వారు దాన్ని స్వీకరించడం లేదు, దాన్ని అంగీకరించడం లేదు, దాన్ని మనసుకు తీసుకోవడం లేదు, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, నశించిపోతున్నారు. ఇంత గొప్ప రక్షణను వారు నిర్లక్ష్యము చేస్తున్నారు. అందుకే మీరు గమనించండి, ఎంతో తీక్షణంగా శాస్త్రులు హేరోదు రాజు పిలిపించినప్పుడు ఆ పుస్తకాలన్నిటినీ తీసి అందులో యేసు ప్రభు పుట్టుకను గురించిన ప్రవచనాలన్నిటిని గురించి పరిష్కారంగా తెలుసుకొని అన్నిటినీ బాగా అర్థం చేసుకొని వారు ఎంతో తెలుసుకొని కూడా యేసు ప్రభు దగ్గరికి వారు వెళ్ళలేదు, యేసు ప్రభును వారు ఆరాధించలేదు, యేసు ప్రభుని ఇంకా హింసించాలని వారు ప్రణాళికలు వేశారు. కానీ గొల్లలకు శాస్త్రాలు తెలీదు, గ్రంథాలు తెలీదు, ధర్మశాస్త్రము తెలీదు, ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క జ్ఞానము దైవ సంబంధంగా వారికి లేదు. కానీ దేవదూత వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము వెళ్ళి చూతము రండి అని వారు బయలుదేరి వెళ్ళారు. వీళ్ళిద్దరిలో కనుక మనం గమనిస్తే ఎంతో తెలుసుకొని అడుగు కూడా ముందుకు వేయని వారు ఒకవైపు, కొంతే తెలుసుకొని అడుగు ముందుకేసిన వారు ఒకవైపు. కొంతమంది దేవుని గురించి ఎంతో తెలుసుకుంటారు, కానీ దేవుని ఎరగనట్టుగా వారి క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారికి ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని బట్టి దేవునిని ఎరగము అన్నట్టుగా వారు జీవిస్తుంటారు. కొంతమంది కొంతే తెలుసుకుంటారు, కానీ దేవుని యందు భయభక్తులతో జీవించడం నేర్చుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి జలప్రలయం వచ్చింది, కొట్టుకొని పోతూ ఉన్నారు. కొట్టుకొని పోతున్న సందర్భంలో నోవహు ఓడ ఆ నీళ్ల మీద తేలియాడుతూ కనిపిస్తుంది. నోవహు ఓడలో ఉన్న వారందరూ క్షేమంగా ఉన్నారు అని వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వెళ్ళి ఆ ఓడలోనికి ఎక్కనూ లేరు, ఆ ఓడలో వారు ఆ క్షేమాన్ని అనుభవించనూ లేరు. రేపు రాకడ రాబోతుంది, రాకడ కూడా ఇలాగే ఉంటుంది అని అక్కడ రాయబడింది, అదే వచనంలో రాయబడింది. భక్తిహీనుల గురించి ఒక మాట యోబు గ్రంథంలోకి రండి. యోబు గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరగని వారి స్థలము ఇట్టిది, దేవుని ఎరగని వారి స్థలము ఇట్టిది. ఆ అధ్యాయములో యోబు పాతాళము గురించి వర్ణిస్తున్నాడు. భూమి మీద ఉన్న ఈ నివాసము పెరికివేయబడిన, అంటే ఈ గుడారము, ఈ శరీరం, ఈ దేహం పెరికివేయబడుతుంది. నీ ఆస్తులు నీ వెంట రావు, నీ పేరు ప్రఖ్యాతలు, నీ యొక్క వెండి వైడూర్యాలు, వజ్రములు, లేకపోతే బంగారము, వెలగల వస్త్రాలు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు, కార్లు, బంగళాలు, ఏది నీ వెంట రాదు, పెరికివేయబడుతుందంట. ఇందులో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? భక్తిహీనుల గతి, లేదా దేవుని ఎరగకుండా అట్లాగే జీవిస్తూ మొండిగా వ్యవహరిస్తూ, ఎంత సువార్త వినిపించబడుతున్నా, ఎంత రక్షణ దేవుడు మరి మీకు అనుగ్రహించాలని ప్రయత్నిస్తున్నా కూడా నిర్లక్ష్యం చేసే వారి గతి ఇట్టిది. అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఎండింగ్ ఇలా ఉండబోతుంది, వారి ముగింపు ఇలా ఉండబోతుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే, దేవుణ్ణి ఎరగని వారి స్థలము ఎట్టిదో, అంటే వాళ్ళు ఎలాంటి స్థలములోనికి వారు వెళ్ళబోతున్నారో, ఎలాంటి భయంకరమైన పాతాళములోనికి వారు వెళ్ళబోతున్నారో. పై వచనాలు చూడండి. 18వ వచనంలో మనం చూసినట్లయితే, వెలుగులో నుండి చీకటిలోనికి తోలబడతారంట. భూలోకములో నుండి వారు తరమబడి ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్ళిపోతారు. వెలుగులో నుండి ఎక్కడికి వెళ్తారు? చీకటిలోనికి వెళ్ళిపోతారు. భూలోకములో నుండి ఏ లోకంలోకి వెళ్తారు? పాతాళములోనికి వెళ్ళిపోతారు. తర్వాత రాయబడింది, వారి ప్రజలలో పుత్రులు ఉండరు, పౌత్రులు ఉండరు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ
తల్లికి లేదు. వారు నివసించిన స్థలములో ఒక్కడు కూడా తప్పించుకొనడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తప్పించుకొని వాడు ఒక్కడైనను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చట్టం ఉంది కదా, మనకు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, కోర్టు ఉంది. మీరు చెప్పండి, ప్రతి దొంగోడు జైల్లో ఉన్నాడా? ప్రతి హంతకుడు జైల్లో ఉన్నాడా? అసలు కొంతమంది అయితే వీళ్ళు హత్య చేశారని బయట కూడా పడరు, ఎక్కడో పోయి పాతి పెట్టేసి ఉంటారు. ఏదో కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు. కొన్ని దొంగతనాలు బయటపడతాయి, కొన్ని దొంగతనాలు మీరు కొన్ని పోలీస్ స్టేషన్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అక్కడ క్లియర్ అయిన కేసుల ఫైళ్ళ కంటే ఏమండి క్లియర్ కాని ఫైళ్ళు ఎక్కువగా ఉంటాయి. కోర్టులో కూడా వెళ్ళి చూడండి, అక్కడ క్లియర్ అయిన ఫైల్స్ కంటే దుమ్ము బట్టి అక్కడే ఉండిపోయిన ఫైల్స్ చాలా ఉంటాయి. కానీ పాతాళంలో అలా కాదు. ఎవని తీర్పు వానికి సిద్ధంగా ఉన్నది, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చు జీతము సిద్ధముగా ఉన్నది. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉన్న రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, ఆపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరై గమనించండి. ఎవరి గతి ఇట్టిది? ఎవరు వెలుగులోంచి చీకట్లోకి పోయేది ఎవరు? భూలోకం నుండి తరమబడి పాతాళానికి పోయేది ఎవరు? పుత్ర పౌత్రులు లేకుండా ఏమండి ఒక భయంకరమైన బంధాలు లేని స్థలానికి వెళ్ళేది ఎవరు? భయంకరంగా శిక్షించబడి తప్పించుకుని వాడు ఒకడు లేనటువంటి ఉగ్రతలోనికి వెళ్ళేది ఎవడు? వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎరగని వారు. అందరు చెప్పండి, ఎవరు? దేవుని ఎరగని వారు. ఎంతకాలం దేవుని ఎరగకుండా జీవిస్తావు? దేవుని మందిరంలోకి అడుగు పెడుతూ, దేవుని మందిరంలో ఉంటూ, సామెతల గ్రంథం రాయబడింది, ప్రతి విధమైన దౌష్ట్యమునకు కొంచెమే నేను ఎడమయ్యాను, మందిరములో సమాజం మందిరముల మధ్య ఉండినను అనే మాట మనం చూస్తాం. సంవత్సరం ముగించబడుతుంది, అందుకే నేను భారముతో దేవుని మరి సేవకునిగా మీకు వేడుకొనుచూ ఉంటున్నాను. దేవుని ఎరిగిన స్థితిలోనికి రండి. మీ హృదయం తెరుచుకోవాలి, మీ తలంపులు మారాలి, రక్షణ ప్రణాళికలోనికి మీరందరూ కూడా సమకూర్చబడాలి, మారు మనసు పొందాలి. ఏదో విడ్డూరమైన భక్తిని చేస్తూ మిమ్మల్ని మీరు సముదాయించుకోవద్దండి. అది పనికిరాని భక్తి అని మీకు కూడా బాగా తెలుసు. ఒకసారి దేవుని ఎదుట తీర్మానం తీసుకొని, దేవుని ఎరగని వారి స్థలం అట్టిది. దేవుని ఎరగని వాళ్ళందరూ అట్లాంటి ప్లేస్కి వెళ్ళిపోతారు, నరక పాత్రలు అవుతారు. ఇంకా కింద వచనంలో కూడా ఏం రాయబడింది? తర్వాత వచ్చిన వారు వారి మీద పడి శిక్షను చూచి విస్మయముందుదురు. పూర్వం ఉండిన వారు దాన్ని చూచి, అక్కడ ముందు బాలేదు, వెనక బాలేదు. పూర్వం ఉన్నవారు శిక్షించబడుతూనే ఉన్నారు, తర్వాత వెళ్ళేవారు కూడా ఉగ్రత అనుభవిస్తూనే ఉన్నారు. వాళ్ళు పోయి ఆశ్చర్యపడుతున్నారు, అయ్యో ఏంటి ఇంత భయంకరంగా ఉంది పాతాళమని. వాళ్ళు ఆశ్చర్యపడిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ఆశ్చర్యపడతారు. ఎందుకంటే అక్కడ నిరంతరం అగ్ని ఆరదు, పురుగు చావదు.
ఇప్పుడు భూమి మీద అన్నా కొన్ని రోజులు హ్యాపీగా ఉంటున్నాం, కొన్ని రోజులు బాధగా ఉంటున్నాం. ఇదన్నా మేలు కొంచెం, ఏమండి? కొన్ని రోజులు సంతోషంగా ఉంటాం, కొన్ని రోజులు సుఖ దుఃఖాలతో పెనివేయబడినది ఈ భూమి. పాతాళం ఎట్లాంటిదంటే అసలు సుఖం అనే మాటే అక్కడ ఉండదు, సంతోషం అనే ఊసే అక్కడ ఉండదు. అక్కడ ఏ విధమైనటువంటి సౌలభ్యం నీకు లభించదు. ఏడుపు పళ్ళు కొరుకుటయు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకసారి చేయెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడ ఏడుపుయు పళ్ళు కొరుకుటయు తప్ప ఇంకేమి. ఇప్పుడు 3 రకాల లోకాలు ఉన్నాయండి. మళ్ళీ 3 లోకాలు అనుకునేరు. 3 లోకాలు లేదు, ఏం లేదు. 3 రకాల లోకాలు ఏంటంటే, ఒకటి సుఖ దుఃఖాలు పెనవేయబడిన లోకం భూలోకం, ఒకటి సంతోషమే తప్ప దుఃఖము లేని లోకం పరలోకం, ఆకలి దప్పులు లేని లోకం, చీకు చింతలు లేని లోకం పరలోకం, ఇంకొకటి అపవాది లోకం పాతాళ లోకం. అక్కడ సంతోషం ఉండదు, అక్కడ ఏ విధమైనటువంటి సుఖము ఉండదు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఈ భూమి మీదనే మనము అయ్యో అని బ్రతుకుతాం కొన్నిసార్లు. ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి అప్పులు, ఏంటి బాధలు, ఏంటి రోగాలు, ఏంటి గొడవలు, ఏంటి తలకాయ నొప్పులు అని చెప్పి ఈ భూమి మీదనే తట్టుకోలేం మనం. ఇక పాతాళం పోతే ఎట్టుంటాం, మన గతి ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి. ఊహించడానికి కూడా మనం ఇష్టపడకూడదు. ఎందుకంటే మనందరం పరలోక రాజ్యం చేరి తీరాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. భక్తుల గుంపులో హర్షించిన చాలు, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, నిష్కలంక పరిశుద్ధులలో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎరగని స్థితిలో మీరు ఉండవద్దండి. కొంతమంది ఎంత తెలుసుకున్నా కూడా ఎరగని స్థితిలోనే ఉంటారు. ఇప్పుడు ఇంత వాక్యం విన్నా మళ్ళీ ఎరగని స్థితిలోనే ఉంటారు. నేను అదేగా చెప్తుంది. శాస్త్రులు అన్ని గ్రంథాలు తెచ్చి అన్ని రకాలుగా వారు తేరి చూచి వాటన్నిటిని పరిష్కారంగా తెలుసుకొని ఏం సాధించారయ్యా అంటే ఏమీ లేదు. ఇంత వాక్యాన్ని వింటున్నావు, ఇంత చక్కగా దేవుని సన్నిధిలో అన్ని గమనిస్తున్నావు, కొంతమంది సాక్ష్యం ఇస్తుంటే ఆ సాక్ష్యాలు వింటున్నావు, దేవుని మందిరంలో పొందే ఆ సంతోషాన్ని గమనిస్తున్నావు, కానీ ఇంకా లోకానికి బానిసమైపోయి లోక సంబంధమైన మరి బంధకాలతో నిండిపోయి దేవుని ఎరగని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని ఎరగని వారి స్థలము అటిది, పాతాళం, నరకం. అక్కడికి వెళ్ళేదానికి సాహసం చేయొద్దండి. దేవుని రాజ్యం కొరకు మీరు సిద్ధపడండి. ఈ యొక్క జీవితం గడ్డి పువ్వు వంటిది. ఇది ఎండిపోతుంది, వాడిపోతుంది, ముగింపులోకి వస్తుంది. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. 2024 సంవత్సరం ఎంత స్పీడ్గా ముగించబడిందో అసలు ఆశ్చర్యం అవుతుంది. కాబట్టి కాలం వేగంగా ముందుకెళ్ళిపోతూ ఉంది, సమయం గతించిపోతుంది, ఆయుష్కాలం అనేది కుదించిపోతుంది. రక్షణ తీర్మానం ఇంకా తీసుకోలేదు. ఒకవేళ రక్షణ పొంది ఉన్నవారు దాన్ని కొనసాగించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. బాగా వినండి. ఎరగని వారు, ఇప్పుడు ఫరో నిజంగానే దేవుని ఎరగడు కాబట్టి చెప్తున్నాడు, నేను ఆయనను ఎరగను, కాబట్టి ఆయన ఎవరు నాకు చెప్పడానికి నేను పోనీయను అన్నాడు. సరే, లేదయ్యా నేను పరిచయం చేస్తాను ఆయనను. బాగా వినండి.
నేను పరిచయం చేస్తాను, ఆయనను ఎరగను అని నువ్వు చెప్తున్నావు కదా. ఇదిగో ఆయన ఉన్నవాడు అనువాడు అని నాతో బయలుపరిచాడు. నేను కూడా అదే అన్నాను, నువ్వెవరో నేను ఏం చెప్పాలయ్యా, నన్ను అడుగుతారు ఖచ్చితంగా. పోయిన వెంటనే నాకేం రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళిపో అని పంపించరు. అక్కడ పరిస్థితులన్నీ తెలిసి పారిపోయి వచ్చిన వాడిని. అంటే ఫరో ఇంట్లో ఉన్నప్పుడే ఫరో ఎంత స్ట్రిక్టో భయపడ్డాడు. ఇప్పుడు బయటోళ్ళలాగా వెళ్తున్నాడు. ఇంటోళ్ళలాగా ఉన్నప్పుడే భయపడి పారిపోయి వచ్చాను. ఇప్పుడు బయటోళ్ళలాగా వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలంటే అది కుదిరే పని కాదు. నువ్వెవరో చెప్తే నేను వారికి స్పష్టంగా తెలియజేస్తానంటే దేవుడిచ్చిన జవాబు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఫరోకి మరి ఆ విషయం బోధపడిందా? ఇప్పుడు నేను ఎందుకు ఫరోని మధ్యలోకి తీసుకొచ్చానో మీకు అర్థమవుతుంది, బాగా వినండి. ఎందుకంటే ఫరో టైప్ ఆఫ్ మనుషులు కొంతమంది ఉంటారు, బాగా దెబ్బలు పడితే కానీ, బాగా గాయాలు తగిలితే కానీ లైన్లోకి రారన్నమాట. ఫరోకి ముందు చెప్పాడు, ఇదిగో ఇలా దేవుడు నన్ను పంపించాడు, నువ్వు దేవుని ఎరిగి ప్రజలను వదిలేసాయి. మాట వినలా. మాట వినకపోతే సూచన చూపించాడు, సూచనలు వినలా. సూచనలు విననప్పుడు అప్పుడు గాయాలు మొదలయ్యాయి. అతని రాజ్యంలో తెగుళ్ళు రావడం ప్రారంభించింది. దేవుణ్ణి ఎరగడం కోసం ముందు దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు పట్టించుకోవాలి. పట్టించుకోలేదనుకోండి, రెండో ప్రయత్నంలో దేవుడు ఏం చేస్తాడంటే నీకు కొన్ని సూచనలు చూపుతాడు. ఆయన ఉన్నాడు అనడానికి, ఆయన ప్రభావము నీకు బయలుపరచడానికి కొన్ని కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో కొన్ని అద్భుతాలు సూచనలు చూపుతాడు. అప్పటికీ నువ్వు స్పందించలేదనుకోండి, ఇంకా చివరికి దేవుడు తీసుకునే మిగతా ఆప్షన్ ఏంటంటే శోధనలోనికి ప్రవేశపెడతాడు. శ్రమల పుటమిలో నిన్ను పరీక్షిస్తాడు. ఇంకా ఆ పరిస్థితిలో నీవు దేవుని తెలుసుకోలేదంటే ఇంకా నిన్నెవ్వరూ ఏం చేయలేరు, బాగు చేయలేరు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈనాడు దేవుని ఎరగకుండా, దేవుని తెలుసుకోకుండా, దేవుని గ్రహించకుండా, దేవుని ప్రేమను తెలుసుకోకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీ యొక్క జీవితం సంక్లిష్టంగా మారుతుంది, చాలా కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే దేవునిని విడిచినటువంటి నరులందరూ కూడా వారి జీవితాన్ని మరి నష్టంగా మార్చుకుంటారు తప్ప వారి జీవితంలో సంతోషం ఉండదు. అందుకే ప్రభువును ఎరగడం ఫరో అంత మొండిగా, ఫరో అంత కఠినంగా మనం చేయకూడదు. మాటతోనే మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది, మీకు అందరికీ అర్థమవుతుందా లేదా? ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి చేయొద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అర్థమవుతున్నప్పుడు మీరు భక్తిలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఎందుకు దేవుని కొరకు ఒక తీర్మానాలు మీరు తీసుకోలేకపోతున్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయాలని నేను ప్రభుపేట సంవత్సరం ముగింపులో ఒక మంచి తీర్మానంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. కఠిన హృదయాలను కూడా దేవుడు మెత్తని హృదయాలుగా మార్చడానికి ఆయన ఇష్టపడే దేవుడు. మండివారు కదా అని వదిలేసే దేవుడు కాదండి. అందుకే ఇప్పటికీ కూడా మీ పక్షంగా ఆయన ప్రణాళికను ఆయన ఏమాత్రం విస్మరించటం లేదు. కొంతమంది తల మీదకి వచ్చేదాకా కూడా వారు స్పందించరు. యోనా విషయంలో చూడండి, యోనా పేరు చీటీలో వచ్చేదాకా అతను స్పందించలేదు. దావీదు చూడండి, దావీదుకు ఒక ప్రవక్త వచ్చి అది నువ్వే అని చెప్పేదాకా దావీదులో స్పందన లేదు. యూదా ఇస్కరియోతు చూడండి, అది నువ్వే అని ప్రభువు చెప్పేదాకా అతనిలో స్పందన. మనం కూడా అలాగున్నామా? అంటే అది పూర్తిగా పాయింట్అవుట్ అయ్యేదాకా, పూర్తిగా అది మన నెత్తి మీద వచ్చి పడేదాకా, పూర్తిగా అది మనల్ని నాశనం చేసి ఒక శ్రమలాగా అది తయారయ్యేదాకా మనం దాన్ని పట్టించుకోమా? మీరు గమనించండి, దేవుడు తెలియజేస్తున్నాడు, ముందుగానే స్పందిస్తే మనకు మేలు కదా. దెబ్బలు తగలక ముందే, గాయాలు కాకముందే, శోధనకు, శ్రమకు, ఉగ్రతకు మనం అప్పగించబడకముందే ఒక మాటకు మనం లోబడితే ఎంత బాగుంటుంది. అప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటే ఎంత బాగుంటుంది.
పెద్దలు ఒక సామెత అనేవారు, మనిషికో మాట, పశువుకైతే ఒక దెబ్బ. ఇప్పుడు నిజంగా మనుషులమైతే మనం దేవుని మాట ద్వారా స్పందించుదుముగాక. హల్లెలూయా. లేదండి, నేను పశువు లాంటి హృదయం కలిగిన వాడిని, గాయాలు తగిలితే తప్ప, భయంకరమైనటువంటి ఉగ్రతను అనుభవిస్తే తప్ప నేను ప్రభువుని ఎరిగే స్థితిలోనికి నేను రాలేను అంటే గనక ఆ స్థితి వస్తుంది. ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఈ లోక శ్రమలకు కూడా నీవు స్పందించకపోతే నిరంతర శ్రమలు పాతాళములో నీకు సిద్ధము చేయబడతాయి. ఈ విషయాన్ని మనము గమనించి ఒక తీర్మానంతో ప్రభువును తెలుసుకోవాలి. దేవుని ఎరగని ఆ పరిస్థితిలో ఉండడం సబబు కాదు, సరికాదు. నేను ఉదయకాలము నేను చెప్పినప్పుడు వీళ్ళు దేవుని ఎరగకపోవడం ఏంటి అని ఆశ్చర్యం కలిగించే వ్యక్తులను చూపించాను. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు విషయంలో బాప్తిసం ఇవ్వడానికి ఆయన ఈ యోహాను దగ్గరికి వచ్చేదాకా ఆయన నేను ఎరగలేదు అంటాడు. నిజంగా చెబుతున్నా, యోహాను సువార్తలు రాయబడిన మాట, నేను ఎరగలేదు అంటాడు. అదేంటండి, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యేసయ్యను ఎరగకపోవడం ఏంటి? గర్భములో ఉన్నప్పుడే గంతులు వేశాడు కదా. అవతల మరియమ్మ గర్భములో యేసు ప్రభు ఉన్నప్పుడు యూతల ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాను గంతులు వేశాడు. కానీ తర్వాత నేను ఎరగలేదు అని యోహాను చెబుతున్నాడు. దేవుని సన్నిధిలో పరిచారకుడుగా ఉన్న సమూయేలు దేవుని ఎరగని వాడిగా ఎంచబడ్డాడు. దైవ సేవకునికి పుట్టిన ఏలి కుమారులు దేవుని ఎరగని వారని ఎంచబడ్డారు. ఇశ్రాయేలీలకు పుట్టిన సంతానం ఒక తరమే దేవుని ఎరగని వారని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. అంటే మరి దేవుని ఎరిగిన వారు ఎవరు? వీరు ఇంత చక్కగా దేవునికి చాలా సమీపస్తులుగా ఉన్నటువంటి వారిగా కనిపిస్తూ వీరు ప్రభువుని ఎరగని వారు ఎంచబడుతున్నారే. మనము దేవుని ఎరిగిన వారమని చెప్పుకోవడానికి మనకు అర్హత ఉందా? దేవునితో వ్యక్తిగత సంబంధం నీకు లేకుండా నువ్వు దేవుని ఎరిగిన స్థితి నీకు ఎప్పటికీ కలగదని కూడా నేను తెలియజేస్తున్నా. లేఖనం సెలవిస్తుంది, ప్రేమ స్వరూపి అయిన దేవుడు కాబట్టి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇలాగ అనేక విషయాలు నేను తెలియజేశాను. ఈరోజు నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో నేను దేవుని ఎరిగి ఉన్నానా లేదా? దేవుని ఎరిగి ఉండడం అంటే ఇది అన్నిటిలాగా ఒక మతం కాదండి, మతం పుచ్చుకోవడం కాదు. మతోన్మాదులు తెలియక మాట్లాడుతూ ఉంటారు. మతం పుచ్చుకోవడం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆ ఆధ్యాత్మిక నడిపింపులోనికి, జీవితకాలపు నిష్ట, జీవితకాలపు భక్తి సాధన, జీవితకాలపు దేవాశక్తి మనకు నేర్పించేటువంటిది క్రైస్తవ్యం. ఆ ఆసక్తి కనుక మనకు లేకపోతే ప్రభువును మనం ఎప్పటికీ కూడా తెలుసుకోలేము. క్రిస్మస్ రాబోతుంది. క్రిస్మస్ సంతోషము, ఆనందము అందరి హృదయాల్లో దేవుడు నింపబోతున్నాడు. అయితే ఈ ఆనందాన్ని 2 రకాలుగా అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఒకటి, ఈ లోకములో క్రీస్తు పుట్టాడని పండగ చేసుకునేవారు. రెండవది, ఈ లోకములో పుట్టినవాడు నా హృదయంలో కూడా పుట్టాడని పండగ చేసుకునేవాళ్ళు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే క్రీస్తును పర్సనల్గా ఎరిగి, పర్సనల్గా ఆయనను కనుగొని, ఆయనను స్వీకరించి తమ సొంత రక్షకునిగా ప్రభువును అంగీకరించి క్రిస్మస్ చేసుకునే వాళ్ళు. రెండవది, ఈ లోకములో ఆయన పుట్టాడు అని మతపరమైన పండుగ చేసుకునేటువంటి వారు. ఈరోజు హితమైన పండుగ చేస్తావో మతమైన పండుగ చేస్తావో ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. ఆలోచన చేయండి. దేవుడు మనందరి పక్షంగా ఒక గొప్ప రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచడానికి అందరూ ఏకీభవిస్తూ ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి ఎవరు కూడా మరి మౌనంగా ఉండవద్దు. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు
క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేదు క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. దేవానికి స్తోత్రం. జలప్రలయం వచ్చి వారు కొట్టుకొని పోవు వరకు వారు దేవుని ఎరగక ఉండిరి. కొట్టుకొని పోతున్నప్పుడు ఎరిగినా ప్రయోజనం లేదు. ఈరోజు దేవుని ఎరగని వారి స్థలం ఎట్టిదో మనం విన్నాం. వెలుగులో నుంచి వారు చీకట్లోనికి తరమబడతారు, భూలోకంలో నుండి పాతాళములోనికి తరమబడతారు. పుత్ర పౌత్రములు లేనటువంటి ఒక భయంకరమైన స్థలములోనికి వారు వెళ్తారు. శిక్ష నుంచి ఏమాత్రము తప్పించుకొనలేని స్థలములోనికి వారు వెళ్తారు. నిరంతరము కూడా ఏడుపుయు పళ్ళు కొరుకుటయు ఉండే స్థలానికి వారు వెళ్తారు. ఈరోజు ఒక చిన్న తీర్మానం తీసుకో. దేవా, నిన్ను ఎరగని స్థితిలో నేను ఉన్నానయ్యా. నీ సన్నిధిలోకి వచ్చాను, నీ మందిరంలోకి వచ్చాను, కానీ ఇంకా నిన్ను నేను సరిగా తెలుసుకోలేదు, ఇంకా నిన్ను ఎరగలేదు. వ్యక్తిగత సంబంధాన్ని నేను నీతో కలిగి ఉండలేకపోతున్నాను. సొంత రక్షణను నేను పొందలేదు, నన్ను క్షమించని ఒక చిన్న తీర్మానం తీసుకొని ఈ సంవత్సరం ముగింపులో బాప్తిసాలు ఇవ్వబడతాయి. ఒక చిన్న తీర్మానం తీసుకో. ఒకవేళ బాప్తిసం పొంది కూడా నీవు దేవునితో పెనవేయబడకపోతే, ఈరోజు దేవుని ఎరిగిన వ్యక్తిని అని నీవు భ్రమపడవద్దు. వాక్య లేఖనాల ఆధారం చేసుకొని దేవునితో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసయ్య మాతో సూటిగా మాట్లాడావు తండ్రి. నిజమే తండ్రి, మేము నిన్ను ఎరగని స్థితిలో ఉన్నాము, మమ్మల్ని క్షమించయ్యా. మేము తెలుసుకుంటాం, నీ ప్రేమను తెలుసుకుంటాం, నీలో జీవించుట నేర్చుకుంటాం, నిన్ను హత్తుకొని ఉండుట నేర్చుకుంటాం. ఆయన పరలోక రాజ్యం చేరుటకు సిద్ధపడతాం తండ్రి. భక్తిహీనులుగా ఉండకుండా భక్తి పరులముగా ఉండుటకు మా వంతుగా మేము బలపడతాము. వాళ్ళు క్షమించయ్యాలి ప్రార్థన చేసి. పరిశుద్ధుడ, వెతబడిన ప్రతి మాట నీరు కట్టి ఫలింపజేసి ప్రతి హృదయానికి ఈ మాటలు ఆయన మీరు అందించారని నమ్మొచ్చు. అనేకులు రక్షణ పొందాలి, అనేకులు నీ బిడ్డలుగా రూపాంతరపరచబడాలని ప్రార్థిస్తూ వేడుకొనొచ్చు. నిన్ను ఎరగకుండా ఉండి మేము నశించిపోకుండా నిన్ను ఎరిగిన స్థితిలో మేము రక్షణ పొందుటకు సహాయం చేయము. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.